ఆ డబ్బులు ఎందుకు వెళ్ళినాయి చెప్పమనండి. పాపాల పెద్దిరెడ్డిని నేను ఛాలెంజ్ చేస్తున్నా. నిజంగానే అంత కక్ష ఉంటే 2014 నుంచి 19 మధ్యలో వీళ్ళు బయట తిరిగే పరిస్థితి ఉండేదా స్వామి? తప్పు చేశారు, యాక్షన్ తీసుకున్నాం, దేర్ ఇట్స్ ద మ్యాటర్. అవును, మాకు అవసరం ఏంటండి? ఈరోజు రాజ్యాంగం అందరికీ స్వేచ్ఛ ఇచ్చింది, తిరిగేదానికి అవకాశం ఇచ్చింది. వీఆర్ ఇంప్లిమెంటింగ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మేము అమలు చేస్తున్నాం. ఈరోజు కూడా ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి, పోలీస్ అధికారులు ఈరోజు ఏం చేస్తున్నారు? క్రౌడ్ని రెగ్యులేట్ చేస్తున్నారు. ఎందుకంటే అందరిలో ఒకేసారి జగన్మోహన్ రెడ్డి గారి పైన పడితే మళ్ళీ మాకు సెక్యూరిటీ లేదని ఆయనే ఏడుస్తాడు. మళ్ళీ విచిత్రం ఏంటంటే వాళ్ళే డబ్బులు ఇస్తారు, వాళ్ళే ముందిస్తారు, ప్రజల్ని తోలుకొని వస్తారు, మళ్ళీ వాళ్ళే వచ్చి ఆయన పైన పడతారు, మళ్ళీ మాకు సెక్యూరిటీ లేదని వాళ్ళే కంప్లైంట్ చేస్తారు. సెక్యూరిటీ ఇస్తేమో ప్రజలు మా దగ్గర రానిట్లేదని వాళ్ళే కంప్లైంట్ చేస్తారు. ఇది వింతగా లేదా మీకు? మేము వీఆర్ రెగ్యులేటింగ్. అంటే రోడ్లో ఎంత, ఇప్పుడు ఆల్రెడీ ఒకరిని చంపారు కదా, మీరు ఒక్క విజిట్లో కార్ కింద ఒకరు పడ్డారు కదా, వీడియో బయటకు వచ్చింది. ఆ రోజు కానీ జగన్మోహన్ రెడ్డి గారు దిగి ఆ వ్యక్తిని ఆయన కారులో పెట్టుకొని హాస్పిటల్కి వెళ్ళుంటే ఆ వ్యక్తి ఈరోజు బతికేవాడు. ఒక వ్యక్తి చనిపోయాడు, కనీసం వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించలేదైనా. నంబర్ 2, ఆయన వెళ్తున్న దాంట్లో ఒకరి గుండుపోటు వచ్చి చనిపోయాడు ఆయన కార్యకర్త, ఆయన కనీసం పట్టించుకోలేదు. ఆ ట్రాఫిక్లో అంబులెన్స్లో ఒకటి చిక్కుని ఏకంగా బయటికి రాలేకపోయాడు ట్రాఫిక్ నుంచి. ఇంకొకరు చనిపోయారు. అంటే ఒకరిని పరామర్శించడానికి వెళ్తే ముగ్గురిని చంపేశాడు స్వామి. మళ్ళీ అది జరిగితేమో తప్పు ప్రభుత్వాన్ని, రెగ్యులేట్ చేస్తేమో తప్పు ప్రభుత్వాన్ని. వీఆర్ ఫాలోయింగ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ ద లా. జగన్మోహన్ రెడ్డి గారి లాగా మేము మన గేట్కి తాళ్ళు కట్టట్లే కదా స్వామి, బయటికి రాని కూడా చేయట్లే కదా. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి ఇల్లు చుట్టూ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు చుట్టూ 144 సెక్షన్ అమల్లో లేదు. ప్రజలు రావచ్చు, వాళ్ళ సమస్యలు చెప్పుకోవచ్చు. వారానికి ఒక రోజు నేను ప్రజా దర్బారు నిర్వహిస్తున్నాను, ఓపెన్గా మాట్లాడుతున్నాం. మేము మనుషులమే, 10 నిర్ణయాలు 3 తప్పొస్తే సరిదిద్దుదానికి మేము సిద్ధంగా ఉన్నాం స్వామి. వీఆర్ నాట్ పర్ఫెక్ట్, నేర్చుకుంటున్నాం. వీఆర్ విల్లింగ్ టు లెర్న్. అది ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. ప్రతిదీ మేము చర్చిస్తున్నాం, డిస్కస్ చేస్తున్నాం, పరిష్కరిస్తున్నాం. భయ్యా, కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్లో వాళ్ళేదో మట్టి తీస్తే అది ప్రభుత్వానికి సంబంధం ఎట్లవుతుందండి? మీరు విజువల్ చూసారు, అది అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, వాళ్ళు వేరే దానికోసం మట్టి తీశారు. వాళ్ళకి ఏదో పైప్ లైన్ వేయాలని వాళ్ళు మట్టి తీస్తే అది తీసుకొచ్చి మా పైన రుద్దుతారు. నంబర్ 1. నంబర్ 2, ఎమర్జెన్సీ లాంటి వాతావరణం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి నుంచి బయట అడుగుపెట్టేదాకా ఉంటుందండి అవకాశం. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉంటే ఇదే గేట్కి తాడుగట్టారు, రానిలే మమ్మల్ని బయటికి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాయిగా తిరుగుతున్నాడు కదా, ప్రతిపక్షంలో ఉన్న ముఖ్యమంత్రి స్థాయిలో హెలికాప్టర్స్ గిర్రని తిరుగుతున్నాడు కదా బా. అమరావతి నుంచి నెల్లూరుకి హెలికాప్టర్లో వెళ్ళాడు, చౌంటబట్ల దిగాడు, హాయిగా ఏసీ బండి ఎక్కాడు, వెళ్ళాడు, వచ్చాడు. మళ్ళీ అక్కడి నుంచి హెలికాప్టర్లో జంప్ బెంగళూరు, ఫినిష్. హెలికాప్టర్లు తిరుగుతున్నాడు, పర్మిషన్లు ఇస్తున్నామే, మేము భద్రత కల్పిస్తున్నామే. మళ్ళీ పోలీసులు పెడితేమో ఎక్కువ మంది పోలీసులు పెట్టాడని మళ్ళీ ఆయన అంటాడు, పెట్టబోతేమో ఎవడు పెట్టలేదు అంటాడు. విచిత్రం ఏంటంటే ఒక మాట చెప్తానండి, మొన్న ఒక హెలికాప్టర్లో వచ్చాడు ఆయన, దిగి వాళ్ళ మనుషులే ప్రజల్ని ఇట్టి రమ్మని వీడియోలు చూపిస్తున్నారు. వాళ్ళు వచ్చి హెలికాప్టర్ని ధ్వంసం చేశారు, అద్దం పగలగొట్టారు తెలుసా వైకాపా కార్యకర్తలు.